వాటర్ తీసుకొస్తారా? ఏం కాలేదు కదా? ఏమండి ఏమండి, అయ్యో ఓకే. పెళ్లి చేసుకుందామా? నీలంటోని సేవ్ చేశాను చూడు. హలో మేడం, పెళ్లి చేసుకుంటానంటే వెళ్ళిపోతాం ఏంటి? ఐ లవ్ యమా, థ్యాంక్ యూ. హలో మేడం, నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ఇదే మా హౌస్. ఒక్క నిమిషం, చికెన్ తో పాటు ఎగ్ ఫ్రై కూడా చెయ్యి. ఉండేవాడు ఉండాలి కానీ ఎన్ని వెరైటీలు చెప్తారు. అవును, రోటీ కూడా చెప్పానుగా. ముందు ఇది కట్టుకో, ఇప్పుడు నీకు సినిమా చూపిస్తా. రామరాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అటు చూడు. ఏ నటరాజ్, కుక్కలారా, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ రా రత్రి. ఇది ఆడని చూస్తే అలాగే కొట్టించుకుంటాడు. రారా కూర్చో, ఆనియన్ కట్ చేయి. ఒరే రారా. ఈ పేరు కామ, దాని పేరు రత్రి. అవునరా, కామరాత్రి. వైఫై ఏంది? ఓకే, ఇంటర్నెట్ వాడుకో. థ్యాంక్ యూ. అబ్బా, ఎందుకు అంత సౌండ్? నేనేం పని చేసినా రిలాక్స్ గా చేస్తాను, నువ్వు మాత్రం హెడ్ ఫోన్ తీకే. ఓకే, రత్రి సౌండ్ మాత్రం తగ్గించుకే ప్లీజ్. ఓకే. ఒరే నిజంగా ఫ్రెండ్ అంటావా? ఏమోరా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, అమ్మయ్యా. అమ్మా అయిపోతుంది. చిచి, కామేష్ లోపల. అమ్మా, ఈ అరుపులు చూస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారు? ఆడేం చేస్తున్నాడు రా? ఓ అవునరా, ఫ్రెష్ అయిపోయావా? కాలియా, మీరేంట్రా తమరు ఎరగ చేస్తున్నారని చూడడానికి వచ్చాం. నువ్వేంటి సౌండ్ నువ్వు బాత్రూమ్ లో మూలగడం, వీళ్ళేదో జరుగుతుందని లోపలికి రావడం. నిన్ను నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదే. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ అరే నా ఫ్రెండ్ అది అర్థం చేసుకోరా, నేను చెప్పింది అర్థం చేసుకోరా. చిన్నప్పుడు ఫ్రెండ్ కదా అని నీ రూమ్ కి వచ్చాను చూడు, నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. ఏం మనుషులరా బాబు. ఒరే మామ, 3 రోజులు కనబడలేదు, ఏ షూటింగ్ వెళ్ళారా? రే రూమ్ కమ్మాయిలేంట్రా? లైట్ తీసుకోరా. ఇంకా నువ్వు కనబడలేదని ఈనాడు పేపర్లు వేద్దాం అనుకున్నావురా? అరే దర్బాబు, నాకు ఒక 10,000 రూపాయలు అప్పు కావాలరా. ప్రతిసారి 10,000 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలరా? రై, కానీ ఒక మంచి సజెషన్ ఇవ్వగలను. నేను ఒక పొలిటికల్ లీడర్ దగ్గర పర్సనల్ గా పనిచేస్తున్నాను. అతనితో చెప్పి నీకు ఒక వాటర్ ప్లాంట్ లైసెన్స్ ఇప్పిస్తాను. క్యాన్కి 25 రూపాయలు. బోర్ వాటర్ కొద్దిగా వేడి చేసి అందులో కొంచెం పౌడర్ వేసి అమ్మితే చాలు, నెలకు 4 లక్షల రూపాయల లాభం. రే నేను నిన్ను అప్పు అడిగాను గానీ డబ్బులు ఎలా సంపాదించాలో అడగలేదురా. మురికి నీటిని మంచి నీళ్ళు అని చెప్పిన జనం తాగుతారేమో గానీ తప్పు చేసిన వాడిని దేవుడు కూడా క్షమించడు. అబ్బా నీతిరాజా, నువ్వు మారవా? మనల్ని పుట్టించిన దేవుడు మారలేదు, నన్ను కన్నా అమ్మా నాన్న మారలేదు, నేనెందుకు మారతానరా? అందుకే ఎవరు సబ్బుతాడు తోముకోవాలి, పక్క సబ్బుతో తోముకున్నాం అనుకో దొరదలు వస్తాయి. రోజు కూడా నువ్వు ఉన్నా కదా గోకడానికి. నీతు అంటే ఎవరమ్మా? నేనేనండి. ఎక్కడి నుంచి వచ్చింది? భలే అడ్రస్ ఇచ్చారమ్మా. నమస్కారం అమ్మా.
ఎక్స్క్యూజ్ మీ పాపా, లేచిపోదామా? ఏ ఇది లేడీస్ సీట్ లేగా. ఎందుకు లగాలి? జెంట్స్ తో సమానంగా లేడీస్ అన్నారు కదా, అందుకని లగన అంతే. మీకు విషయం చెప్పనా? ఒకప్పుడు లేడీస్ ది కింద చెయ్యి, జెంట్స్ ది పై చెయ్యి. ఇప్పుడు జెంట్స్ ది కింద చెయ్యి, లేడీస్ ది పై చెయ్యి. అందుకని సీట్ ఇవ్వను. అంతే అంతే. యదవ లాజికల్ చెప్పకే. నువ్వు ఇలా మాట్లాడినందుకు పోలీస్ డ్రెస్ లో వచ్చుంటే పగిలిపోయేది. రేయ్ లేలే, ఏ పోరా. ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీ. టికెట్ టికెట్ టికెట్. అమ్మా ఇక్కడ నీతో అంటే ఎవరమ్మా? నేనే. మమ్మల్ని ఎలా కూడా వాడుకుంటున్నారా? మళ్ళీ ఎవరిచ్చారు? ఏమో. లేవే, ఈ కార్డు నువ్వే ఉంచుకో. ఏయ్ లేచిపోదామా? రేయ్ అది నాలో వర్రా. మీ కొరియర్ అండి, ఇక్కడ సైన్ పెట్టండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మళ్ళీ అవే కాదు కదరా దేవుడా. ముందు నీ లవ్ మ్యాటర్ తెలుసుకునిరా, అంతవరకు నాకు కనబడకు. అవుట్. ఏమున్నదే నిన్ను చూడడానికి, ఏమున్నదే నీలో పొగడటానికి. టైటానిక్ హీరోయిన్ వా, పారడైజ్ లో ఏంజల్ వా, ఆసియాకి సుందరి నువ్వా, ఆ స్టారే కొట్టొచ్చావా. టన్నుల కొద్దీ పన్నెలు మోసే మోనాలీసావా, గంటల కొద్దీ నిలబడి చూసే ముంతాజ్ మహల్ వా. స్టేజ్లన్నీ షేక్ చేసి ట్రెండ్ సెట్ మేడ్ చేసే మాడోన్నవా. కుర్రకారు గుండె బెల్లు మిల్క్ షేక్ బేబీ డాలు తామన్నవా. ఏమున్నదే నిన్ను చూడడానికి, ఏమున్నదే నీలో పొగడటానికి. పిట్టలాంటి బాడీ ఒకటి, దాని మీద డ్రెస్సింగ్ ఒకటి, చూడలేక చేస్తున్నానే తిప్పుడు తగ్గించవే. మేడి పండు మేగప్పేసి దీని మారలా నడిచేసి తొక్కలోన బిళ్ళప్పేస్తూ ఫీల్ అయిపోమాకే. బిల్ గేట్స్ కి నువ్వు డాటర్ వా, బిల్ క్లింటన్కే సిస్టర్ వా. నిన్నే కావాలనుకుంటే ఫోజే ఏంటల్లా. లైఫ్ అంతా నీ వెనకాల కన్ఫ్యూజ్ అయినే తిరగాల. నీకన్నా లవ్లీ గర్ల్సే లేరా రంగీలా. ఏమున్నదే నిన్ను చూడడానికి, ఏమున్నదే నీలో పొగడటానికి. టైటానిక్ హీరోయిన్ వా, పారడైజ్ లో ఏంజల్ వా, ఆసియాకి సుందరి నువ్వా, ఆ స్టారీ కొట్టొచ్చావా. ఒక్క చూపు విసిరామంటే ముక్కు మూసుకున్నోళ్ళైనా హచ్చడాగులాగా వెనకే ఫాలో అవుతారు. లెక్కలేసి చూసారంటే మీకు లేదు మాటాలంటే మొనగాళ్ళే తారు మగాళ్ళు మేమే లేకుంటే.
చస్తారు తాగే చేస్తారు. ఎందుకంత కోపం పారు ఈ సృష్టికి మూలం మీరు నువ్వు కాక నాకింకెవరు లేరే బంగారు. ఏమున్నదే నిన్ను చూడడానికి ఏమున్నదే నీలో పొగడటానికి. టైటానిక్ హీరోయిన్ వా పారడైస్ లో ఏంజల్ వా ఆసియాకి సుందరి నువ్వా ఆ స్టోరీ కొట్టొచ్చావా. ఎక్స్ట్రా చేయకు. పొద్దున్న ఎవడో తలుపు కొట్టేది ఇంకో రైంటాడు చంపేస్తాను కొడుకుని. చెయ్యండి రాసాయంగా ఎవడో కనపడుతుందండి. రూమ్ లో ఎంతమంది ఉంటారా? 4 ఉంటాం సార్, మీరుంటే 5 ఉంటాం. ఏంటి సెటారా? పగిలిపోతుంది. రామరాజు గారు ఎక్కడరా? బొజ్జున్నారు సార్. లేపో లేపేస్తారు. రామరాజు లేకరా లేకు. ఎస్ఐ గారు వచ్చారు నీకోసం. చెప్పండి సార్. ఏంటి ఆ అమ్మాయి వెంటబడి లేచిపోదాం లేచిపోదాం అని లెటర్స్ ఇస్తున్నావంట? ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను సార్. హలో, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు. వార్నింగ్ ఇచ్చి వదిలేమంది కాబట్టి ఇప్పటి వరకు మాట్లాడుతున్నావు. ఏంట్రా సౌండ్స్? ఫిగరా? మా కాముడు సార్. కాముడా? నాకు అలా అనిపించట్లేదే. అక్కడ ఏదో కామకేళ జరుగుతున్నట్టుంది. కాదు సార్, పాపం సార్ కష్టపడి కొట్టుకుంటున్నాడు. కష్టపడి కొట్టుకుంటున్నాడా? ఏంటది? వీడికి మ్యూజిక్ సెన్స్ బాగుందిరా సార్. మీరు బయట కనిపెట్టారు సార్. ఇప్పుడు చూడు ఈ సెన్సే మార్చేస్తా. నువ్వు అసలు మనిషివేనరా? బయటిరా దరిద్రుడు. మలబద్ధకమా? ఏం కంగారు లేదులే. జగదాంబ జంక్షన్ దగ్గర డాక్టర్ ఉన్నాడు, చూపించుకో. మీకు సేమ్ ప్రాబ్లమా సార్? ఏమ్మా, స్వామి వివేకానందలాగా నీతి కబుర్లు చెప్పడం కాదు, ఆచరించి చూపించాలి. ఇంకోసారి నేను వస్తే బాగుండదు. జాగ్రత్త. వెళ్ళిపోయాడు బాబు. అమ్మయ్యా. ఒరే బావా, నువ్వు అమ్మాయి నడిపిస్తున్నావా? లేదురా, ప్రేమిస్తున్నాను. రే, ఈ రోజుల్లో ప్రేమించడం అంటే కామించడమేరా. అది ప్రేమ విలువ తెలియని వాళ్ళు చేసే పనిరా. అవునరా మామ, మన కామేష్ గారు చెప్పింది నిజమేరా. మనం కళ్ళతో ఒక అమ్మాయిని ప్రేమిస్తాం, వాళ్ళు సెలవుతో అబ్బాయిని లైన్ పెడతారా? నీచిగా మాట్లాడకండి రా. రే, వాళ్ళు చెప్పేది నిజమేరా. రాత్రిలో సెల్ ఫోన్ తో పరిచయమే, మార్నింగ్ పార్క్ లో మీటే, సాయంత్రం షాపింగ్ చేసేంత వరకు తెలియదురా అది అన్న అంటుందని. రాయ్, మీలాంటి నీచమైన వాళ్ళని నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. నేను ప్రేమించిన అమ్మాయి అలాంటిది కాదు. రే, ఇప్పుడు నీది ఎల్కేజీ లవరా, ఇలాగే ఉంటుంది. పిహెచ్డికి వచ్చిందో తెలుస్తుంది. మనకి మిగిలేది పువ్వు బీరకాయ అని. రాయ్, ప్రపంచంలో అమ్మాయిలందరూ అనుమానించుకుంటూ పోతే అమ్మని ఎక్కడ ఇచ్చాలని అనుమానించాలి. అప్పుడు మనకి చివరికి మిగిలేది ఆ బీరకాయరా. రే, నా క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతి అమ్మాయికి 3 అబ్బాయిలు, ప్రతి అబ్బాయికి 4 అమ్మాయిలు ప్రేమించుకున్నట్టు నటిస్తారు. నచ్చిన వాడు దొరకగానే ఒకరోజు సాయంత్రం వచ్చి ఇంట్లో వాళ్ళు పెళ్లి నిశ్చయించారు, సారీరా ఇదిగో నీ సిమ్ అని ఖర్చుపిచ్చిపోతారు. ఇంకా మనం నమ్మకపోతే ఒక డమ్మీ పెళ్లి కార్డు తయారు చేసి పలానా ఏలూరు రాజుతో పెళ్లి అని ఊరు వదిలి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళలో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా ఉండే ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకో. రాత్రి 10ంటికి ఓ రాంగ్ నెంబర్ ఏదో కొడతారు. తెల్లవారు 8ంటికి ఆ తింగరదవా మీకోసం బైక్ వేసుకోని వచ్చేస్తాడు. 9 గంటలకు గుడి, 10 గంటలకి చట్నీస్ లో టిఫిన్, 12 గంటలకు షాపింగ్ మాల్, 2 గంటలకి రెస్టారెంట్ లో భోజనం, 6 గంటలకి హాస్టల్ ఫీజుల కోసం